యాక్షన్. జబర్దస్త్ బుల్లితెరపై ఇది ఓ సంచలనం. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఈటీవీ టీఆర్పీని అమాంతం పెంచేస్తుంది. ముఖ్యంగా కమెడియన్ల పాలిట జబర్దస్త్ కల్పవృక్షమైంది. వర్ధమాన కమెడియన్ల జీవితాలనే మార్చేసింది ఈ వినూత్న ప్రోగ్రాం. ఇంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిన జబర్దస్త్ ప్రోగ్రాం కి కొనసాగింపుగా ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ మరో ప్రోగ్రాం కూడా సేమ్ క్రూతో నడుస్తోంది. అయితే రోజు చూస్తుంటే ఏదైనా బోర్ కొడుతుంది కదా. కరెక్ట్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం విషయంలో కూడా అదే జరిగింది. నెమ్మదిగా టీఆర్పీ తగ్గటం మొదలైంది. అంతే, మళ్లీ జనాల్ని ఆకట్టుకోవడానికి, ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకోవడానికి బూతుని నమ్ముకున్నారు. ఇది కాస్త వర్కౌట్ అయినా ఆ బూతులని తట్టుకోలేక జనం కూడా సేమ్ బూతులని యూట్యూబ్ జబర్దస్త్ వీడియోల కింద కమెంట్లలో వాడారు. మిగతా ఛానళ్లు కూడా ఇవే ఆర్టిస్టులతో అచ్చు ఇలాంటి ప్రోగ్రాంలని ప్రసారం చేస్తుండటంతో పోటీ మరింత పెరిగింది. దీంతో జబర్దస్త్ ఆత్మరక్షణలో పడింది. అందుచేత మళ్లీ జబర్దస్త్ కి పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఈసారి కాంట్రవర్సీ ఫార్ములాని నమ్ముకున్నారు. నాగబాబు, రోజా, సుడిగాలి సుధీర్ టీం మీద విరుచుకుపడినట్టు, వాళ్లని వెళ్లిపోమ్మన్నట్టు ఉన్న క్లిప్పింగ్స్ తో ప్రోమోగా తయారు చేసి వదిలారు. దీంతో ఇది నిజమేనా, అసలేం జరిగింది అన్న ఆసక్తితో ఈ ప్రోగ్రాం కోసం జనం ఎదురు చూశారు. అయితే ఇలాంటి వాటి గురించి కొంత అర్థమైన వాళ్లు మాత్రం నిజంగా గొడవ జరిగితే దాన్ని చూపించరు అన్న లాజిక్ తో సమాధానపడ్డారు. ఎట్టకేలకు ఆ ప్రోగ్రాం వచ్చేసింది. అక్కడ జరిగింది చూసిన జనం ఓ సింతేనా అనుకున్నారు. అయితే మెగా అభిమానులకు మాత్రం ఈ కాంట్రవర్సీ అస్సలు నచ్చలేదు. నాగబాబు, రోజా ఈ సీనియర్ యాక్టర్లు కేవలం ఒక ప్రోగ్రాం కి టీఆర్పీ పెంచడానికి వర్ధమాన కమెడియన్లతో మీరు చేస్తే తెలుస్తుంది, స్కిట్ మీరు చేసి చూపించండి అంటూ తమని తాము కించపరిచే మాటలనిపించుకోవటం అభిమానులకే కాదు మిగతా జనానికి కూడా నచ్చలేదు. జబర్దస్త్ షోకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం నాగబాబు, రోజాలు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. దీంతో వారిని తప్పుపడుతూ సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ నాగబాబు చూడకుండా ఉంటేనే బెటర్ అనేలా ఉన్నాయి. ఆడియన్స్ మరీ అంత అమాయకులు కాదు. మరి ఇకనైనా ఇలాంటి లేని కాంట్రవర్సీ క్రియేట్ చేయడం మాని కంటెంట్ ని నమ్ముకుంటే జబర్దస్త్ కి వాళ్ళు కోరుకున్నట్టే పూర్వ వైభవం వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.